బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో మృతి చెందిన పాతర్లపాడు గ్రామవాసి తప్సి ప్రవీణ్ కుమార్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. సేయింగ్ ఇండియా న్యూస్. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడు గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఎందుకున్నామంటే గత 11 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడు గ్రామానికి చెందినటువంటి తప్సి ప్రవీణ్ కుమార్ అమెరికాలో మృతి చెందడం జరిగింది. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు అతని మృతదేహాన్ని ఈరోజు పాతర్లపాడు గ్రామానికి చేర్చడం జరిగింది. అయితే ఈ మృతదేహం ఇక్కడ చేరుకోవడానికి ఎవరెవరు సహకరించారో, ఏ విధంగా ఇక్కడ జరిగింది, అతను ఏ విధంగా చనిపోయాడని చెప్పేసి వాళ్ళ బంధుమిత్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తప్సి ప్రవీణ్ కుమార్ అమెరికాలో చనిపోయాడు కదా, ఆయన ఏ విధంగా చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు? స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడని మనకు న్యూస్ వచ్చింది. ఆ అమ్మాయి ఫోన్ చేసింది, స్విమ్మింగ్ పూల్లో పడ్డాడని. ఒక 3 అవర్స్ తర్వాత చనిపోయాడని. అయితే ఇక్కడ అమెరికాలో చనిపోయాడు కదా, ఇక్కడికి మృతదేహం రావడానికి ఎవరు సహకరించారు? మన తెలుగు వాళ్ళు, మన ఫ్రెండ్స్, అక్కడ మన విలేజ్, లోకల్ విలేజ్ ఫ్రెండ్స్ కూడా ఒకతను ఉన్నాడు. ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు. ఎలా చనిపోయాడని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లేదా? కొంచెం అదొకటి డెత్ ఏంటి క్లియర్గా అయితే రాలేదు, బట్ స్విమ్మింగ్ పూల్లో చనిపోయాడని మాత్రం చెప్పారు. అక్కడ ఏం చేసేవారు ఈ ప్రవీణ్ కుమార్? టీచింగ్ ఫీల్డ్, బెస్ట్ టీచర్, టీచింగ్ ఫీల్డ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ కోసం